సో, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్స్ లాగానే లైక్ నెలకి 70-1.5 ప్యాకేజ్ ఏదైతే ఉందో, ఈవెన్ కమింగ్ టు లైవ్ బ్యాండ్స్, మ్యూజిక్ బ్యాండ్స్ వాళ్ళు కానీ, ఇంకా వేరే వేరే ప్రొఫెషన్స్‌లో కూడా అంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు. టు బి ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. అంటే వాళ్ళ టాలెంట్‌ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ వితౌట్ ఎనీ స్ట్రెస్ చెప్పాలి అంటే. ఎగ్జాక్ట్‌లీ. అవునండి. సో, కేవలం సొసైటీ గురించి మాత్రమే మీరు సాఫ్ట్‌వేర్‌లోకి ఎంటర్ అయ్యి అంటే సొసైటీ మనకు ఫుడ్ పెట్టదు. సొసైటీ మన స్ట్రెస్ తీసుకోదు. సొసైటీ మనకి అమౌంట్ ఇవ్వదు. సో, అంటే సొసైటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటారా? మన టాలెంట్ ఏంటో తెలుసుకొని మనం దాని వైపు వెళ్ళడం బెటర్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్ లీడ్ చేస్తుంది నా కోసం. ఫస్ట్ వీ నీడ్ టు లవ్ అవర్ సెల్వ్స్. హ్మ్. ఇప్పుడు నా వైఫ్ ఉన్నా, నా పిల్లలున్నా, మా మదర్, ఫాదర్ ఎవరున్నా కూడా ఫస్ట్ నేను మంచిగా ఉంటేనే ఐ కెన్ గివ్ దీస్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఐ కెన్ టేక్ ఆల్ దీస్. హ్మ్. హ్మ్. ఫ్యామిలీని లీడ్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను మంచిగా ఉండాలి. అవును. ఫస్ట్ నాకు నేను జాగ్రత్త తీసుకోవాలి. హ్మ్. నేను మంచిగా లేకపోతే నేను వేరే వాళ్ళకి బర్డెన్ అయిపోతా కదా. ట్రూ. సో ఫస్ట్ నేను మంచిగా తీసుకొని సొసైటీ కోసం బతకాలంటే మనం ఒక్క రోజు కూడా ఒక్క నిమిషం కూడా బతకలేమండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను నడుస్తున్నాను. ఒకడు నాకు ఒక 5 మినిట్స్ నాకెళ్ళి చూసిండనుకోండి, నేను వాడి గురించి ఎక్కువ ఆలోచిచ్చేస్తా. నన్ను అవును. ఎందుకు చూసిండు? ఎందుకు అట్లా చేస్తున్నాడు? నాదేం తప్పుందా అని చెప్పి. మనల్ని మనమే దట్ క్వెషన్ డజంట్ నీడ్. వాడు చేసేసుకుంటాం. ఎందుకు చూస్తున్నాడో వాడికి తెలియాలి. అవును. మనకు అవసరం లేదు. తను హ్మ్. ఎందుకు చూస్తున్నాడో తనకు తెలియాలి. సో సొసైటీ కోసం అనేది ఒక పాయింట్ ఆఫ్ టైమ్ ఒక 10%, 20%. హ్మ్. మిగతాదంతా మనకి ఏది నచ్చిద్ది, మనం ఏది ఇంట్రెస్ట్ ఉంటది, మన ఫ్యామిలీ కోసం ఏది ముఖ్యం, ఫస్ట్ దాని మీద కాన్సంట్రేట్ చేయాలి. సొసైటీ అనేది మనం మంచి చేసినా, చెడు చేసినా వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా దే క్యాన్ ట్విస్ట్ దట్ టంగ్. యెస్. ఎట్లా కావాలంటే అట్లా ట్విస్ట్ చేసేస్తారు. వాళ్ళకి సపోర్ట్ కావాలంటే యూ ఆర్ నైస్ అంటారు. హ్మ్. పని అయిపోయిన తర్వాత యూ ఆర్ ఫేక్ అంటారు.